ఈ కుసుమ పంటలో చూసుకున్నట్లయితే మనం వర్షాధారంగా సాగు చేసే పంట అని చెప్తున్నాము. అయినప్పటికీ కూడా ఎక్కడైతే ఈ తేమ నిలుపుకునే శక్తి లేనటువంటి భూముల్లో ఈ యొక్క అంటే పగుళ్ళు ఎక్కువగా చూసిన వెంబడే ఈ యొక్క నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు 40-50% దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. మనము ఈ యొక్క కుసుమ పంటకి సాధారణంగా మనకి 60-90 సెంటీమీటర్ల వర్షపాతం అయితే సరిపోతుందండి. అంతకన్నా అంటే మనం విత్తుకునే సమయంలో మనకు భూమిలో తేమ 200-250 మిల్లీమీటర్ల తేమ శాతం ఉన్నట్లయితే మనము నీటి తడులు ఇచ్చిన కానీ కూడా పెద్ద రెస్పాన్స్ అంటే పంటలో పెద్ద దిగుబడిలో వ్యత్యాసం అనేది ఉండదు. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీటి తడులు ఇచ్చినట్లయితే వీటి యొక్క దీనివల్ల మన దిగుబడిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన 40-50% అంటే 40-50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మేజర్గా ఇప్పుడే దీంట్లో కీలక దశలు చూసుకున్నట్లయితే కుసుమలో కాండం సాగే దశ, పూత దశ మరియు పూత నుంచి గింజ ఏర్పడే దశ, గట్టిపడే దశలు కీలక దశలుగా చెప్పుకోవచ్చు. ఈ దశల్లో మనము ఈ నీరు ఇచ్చుకున్నట్లయితే ఎక్కడైతే ఎర్రగరప నేలలు కానీ నల్లరేగడి నేలల్లో ఈ యొక్క మనం చెప్పిన నీటిలో భూమిలో తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క తడులు ఇచ్చుకున్నట్లయితే మనము ఈ యొక్క అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.